ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ నెస్టెడ్ ఫంక్షన్స్. రేపు ఎల్లుండి మనకి వర్క్షాప్ ఉంది కాబట్టి వర్క్షాప్లో ఉంటాం కాబట్టి రేపు ఎల్లుండి రెస్ట్ వర్క్షాప్లో లేని వాళ్ళకి. సో అందుకే నేను ఈరోజే మీకు ఇవ్వబోయే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అందుకే ఈరోజు క్లాస్ కొంచెం లేట్ అవ్వచ్చు అన్నాను. అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి పారామీటర్స్లో హౌ టు పాస్ పారామీటర్స్లో కొన్ని ఒక టైప్ ఆఫ్ పారామీటర్స్ అని ఉన్నదో చెప్పాను కదా, తర్వాత చెప్తా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్కి దానికి సంబంధం లేదు. ప్రాజెక్ట్ కాదు, అసైన్మెంట్. ఓకే, శాంపిల్ ప్రోగ్రామ్. సో అందుకనే నెస్టెడ్ ఫంక్షన్ చెప్తాను, ఎందుకంటే దాంతో యూజ్ ఉంటుంది. సో ఫైన్, వాట్ ఈస్ ద నెస్టెడ్ ఫంక్షన్? నెస్టెడ్ ఇఫ్స్, నెస్టెడ్ లూప్స్ మనకు తెలుసు, రైట్? నెస్టెడ్ ఇఫ్స్ మీన్స్ ఇఫ్ ఇన్సైడ్ అన్ ఇఫ్. నెస్టెడ్ లూప్ మీన్స్ loop inside a loop. But nested function means in Java nested methods and concept untadi, nested classes అని ఉంటుంది. Nested classes means class inside a class. Nested method means calling a method inside a method but not defining it. ఈవెన్ మొన్న వీడియోస్లో కూడా సిలో కూడా నేను మరీ చెప్తా, యూ కెన్ కాల్ ఏ ఫంక్షన్, కెన్ బి కాల్డ్, ఫంక్షన్ కెన్ బి ఈ పాయింట్ మనం చాలాసార్లు నేర్చుకున్నాం కదా కాలేజ్లో. చాలా స్ట్రిక్ట్ రూల్ ఇది సి అండ్ జావాలో. ఏ ఫంక్షన్ కెన్ బి కాల్డ్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్ బట్ కెనాట్ బి డిఫైన్డ్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. లైక్ ఎలా అంటే, ఇఫ్ యూ హ్యావ్ మెయిన్ మెథడ్, సో మెయిన్ ఫంక్షన్ ఉన్నది, అందులోపల సమ్ ఇండియా మెథడ్ నేను కాల్ చేయొచ్చు. ఎస్, దిస్ ఈస్ వ్యాలిడ్. అండ్ ఇండియా ఫంక్షన్ విల్ బి అవుట్ సైడ్ ద మెయిన్ ఫంక్షన్ సమ్వేర్. ఓకే, ఇది మనకు తెలిసిన కాన్సెప్ట్ బాగా. బట్ ఇదేంటి, కాలింగ్ ఏ ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. బట్ ఇక్కడ ఏంటి, స్ట్రిక్ట్లీ ఒకటి ఇన్వాలిడ్ అని చెప్పాను. ఏంటి, వాయిడ్ మెయిన్ అని ఉన్నది, దాని బాడీలో, ఒక ఫంక్షన్ బాడీలో ఇంకో ఫంక్షన్ని మనం పెట్టొచ్చా? ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ విత్ సి అండ్ జావా, దట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. దిస్ పార్ట్ ఈస్ ఇల్లీగల్. యూ కెనాట్ డిఫైన్ a function inside another function, but in case of Python it is 100% valid. Both calling is also valid, defining is also valid. So cannot ana తీసి ఈ పార్ట్ కట్ చేసేయచ్చు, cannot, బట్టే తీసేయచ్చు. అసలు ఫంక్షన్ క్యాన్ బి కాల్డ్ అండ్ డిఫైన్డ్ అని రీప్లేస్ అవుద్ది ఇక్కడ పైథాన్లో. కాల్డ్ ఇన్సైడ్ కాల్డ్ అండ్ defined inside another function. మొత్తం స్టేట్మెంట్ మారిపోయింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ విత్ నెస్టెడ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సేమ్ యాజ్ నెస్టెడ్ ఇఫ్స్, నెస్టెడ్ లూప్స్, నెస్టెడ్ ఫంక్షన్స్ ఆర్ డిఫైనింగ్ ఎ ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. ఓకే, సో థింగ్స్ కాంప్లికేట్ అవ్వబోతున్నాయి. చూడండి ఎలాగా ఒక ఫంక్షన్ని ఇంకో ఫంక్షన్లో డిఫైన్ చేయొచ్చు. సపోజ్ లెట్ మీ స్టార్ట్ విత్ హియర్. I have a function, let us say outer function అనుకుందాం. Okay, so this is the function definition. Let me take a variable a equals to 10. Now I would like to print it. Okay, a, very common, just a normal regular function definition. So if I call this function with its name, I'll get output as 10. So ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు, just a regular bullshit. ఇక్కడ కూడా ఇండెంటేషన్, లైన్ నెంబర్ 28. ఎందుకు ఈ బాధ, ఇంకో ఫైల్ తీసుకున్నాం. అంటే ఓకే, ఏంటిది, just a regular syntax. I defined a function and I'm calling it. First statement to be executed is line 5, because functions are executed only when they are called. ఇది మనకు తెలుసు. We can have any number of functions in a program, but the function will be executed only when it is called. You may think first line should be one, right? It should execute first and then fifth line should be executed. Programming కి కొత్త అయిన వాళ్ళు అలా థింక్ చేస్తారు, కానీ మనకి ఫండమెంటల్ రూల్స్ తెలుసు కదా. ఫంక్షన్స్ అంటే ఏంటి, a function is executed only when it is called. So in the line 1,
the function is defined up to line 3, fine, but it will not be executed unless you call it. If I just remove this calling statement, I'll get no output from functions 2. Okay, నాకు అవుట్పుట్ అని రాదు ఎందుకంటే I did not call it. 1 2 ఓకే, సో అవుట్పుట్ అని రాలేదు చూడండి. ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ రాస్తున్నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ బిగిన్స్ అని, ఇక్కడ బిగిన్స్, ఇది బిగిన్ అవుతుంది. నాకు ఎప్పటికీ ఆ ఏ ప్రింట్ అవ్వదు అన్లెస్ ఐ కాల్డ్ ఇట్. బిగిన్స్ వచ్చింది. ఓకే, సో ఈ లైన్లో నేను కాల్ చేస్తేనే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ ఇట్ ఈస్ కాల్. సో ఇప్పుడు దాకా నేను ఏం కొత్త పాయింట్ చెప్పలేదు, జస్ట్ రెగ్యులర్ మీకు తెలిసిన పాయింటే చెప్పా. సో ఇప్పుడు 10 వచ్చింది అవుట్పుట్. ఓకే ఫైన్. నౌ వాట్ మై పాయింట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ నెస్టెడ్ ఫంక్షన్. మన టాపిక్ అదే కదా, నెస్టెడ్ ఫంక్షన్స్. రిమూవ్ చేస్తున్నా. యా, so nested functions. So what I'm going to do is inside this function, from where and up to where the body of definition function out, from line 2 to line 3. Okay, I have just 2 statements in function out. సో ఇండెంటేషన్ బట్టి తెలుసు కదా, ఇండెంటేషన్ మారితే అప్పుడు ఇది బయట, ఇది నార్మల్ది, ఇది లోపల ఈ అలైన్మెంట్లో ఏం పెట్టినా అది ఫంక్షన్ బాడీయే. సో నౌ లెట్ మీ define a nested function. Let us say some INN. This is a nested function. I'm going to have some printing statement. Inner function. Okay, inner function. Now tell me what is the output. Guess change. Output guess change. Fast. అందరూ వేరే వాళ్ళ ఆన్సర్ చూడకుండా టైప్ చేయండి, తప్పైనా పర్లేదు. జస్ట్ చూసి అవుట్పుట్ నాకు చెప్పండి. సో అందరూ 10 ఇచ్చారు. ఇన్నర్ ఎవరైనా రాసారా చెప్పండి, ఇప్పుడే రిమూవ్ చేస్తాను. ప్రతి పేరు ఎవరు రాయలేదు ఇన్నర్. ఎస్, యు ఆర్ రైట్. అవుట్ ఫంక్షన్ is called. So the control went into the function body, a is declared, and then the next line we are printing a, so 10 is displayed. The next line some inner function is defined, but this is never going to be executed because it is not called. అందుకే ఈ పాయింట్ రిపీట్ చేస్తాం. ఏ ఫంక్షన్ అయినా, whether it is an inner function or outer function or inner function, it won't be executed unless you call it. ఓకే, సో లూప్స్ అనుకోండి, లోపలికి వెళ్ళి ఆ లూప్ని కూడా రన్ చేసి మళ్ళీ వస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్ అనుకో, లోపలికి వెళ్ళి దాన్ని చెక్ చేసి మళ్ళీ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇన్నర్ ఫంక్షన్ అయితే అది కూడా కాల్ అవ్వాల్సిందే. అయితే ఇంక రూల్ ఏంటంటే ఐ కెనాట్ కాల్ హియర్, ఇది తప్పు. బికాస్ ఈ ఇండెంటేషన్ ఉందా, ఇగో ఈ ఇండెంటేషన్లోవి ఈ ఇండెంటేషన్లోనే కాల్ చేసుకుంటుంది. బికాస్ చూడండి ఇక్కడ అవుట్ ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్ ఇన్ దిస్ ఇండెంటేషన్. So I can call the out function in this indentation only. But where does this in function has been defined? At this indentation. So ఆ ఇండెంటేషన్ లోనే, అంటే ఆ బాడీలోనే మీరు కాల్ చేయాలి తప్ప బయట కాదు. సో ఇక్కడ కాల్ చేస్తే ఏ బాబు ఏంటది, ఏ ఫంక్షన్ అని అడుగుతుంది, అది అన్డిఫైన్డ్ వస్తుంది. ఇన్ ఇస్ నాట్ డిఫైన్డ్ చెప్పనా. సో యూ కెనాట్ కాల్ ఇట్ హియర్. యూ కెన్ కాల్ అన్ ఇన్నర్ ఫంక్షన్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఓన్లీ. సో వేర్ కెన్ ఐ కాల్? లెట్ మీ కాల్ ఇట్ హియర్. అవుట్పుట్ ఏంటి? అవుట్పుట్ ప్లీజ్ ఫాస్ట్. ఆఫ్ స్క్రీన్ ఉంటే బాగుంది. ఫంక్షన్. అవునా, వెరీ గుడ్. ఎవడు కరెక్ట్ చెప్పలేదు, జస్ట్ నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. లేండి, డిఫైన్ చేయకముందే కాల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ గాయత్రి, యూ షుడ్ సింప్లీ సే ఎర్రర్ సార్, ఎర్రర్. వెరీ గుడ్ రుచిత, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, నేను 2 రోజులుగా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఈ ఫంక్షన్ ఉందనుకోండి, సమ్ ఫంక్షన్, ఇక్కడ సమ్ fun ఫంక్షన్ ఉంది, సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఐఎమ్ కాలింగ్ ఇట్, దిస్ ఈజ్ వ్యాలిడ్. బట్ మనం ఏంటి ఒకటి నేర్చుకున్నాం సీజావలో, ఫంక్షన్ కెన్ బి ఎనీవేర్, ఓన్లీ ద కాలింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ద ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ కాల్డ్, ఇట్ ఈస్ executed in that order and chadvam. So we used to have the function anywhere, before the main, under the main, beside the main, ఎక్కడైనా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఇది ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ చెక్ చేస్తుంది.
So if the program execution starts at line 11, first it will check function call. Function call, okay, I have to go to function call and function call health. But define అయిందా? No. లైన్ 12కి ఇంకా వెళ్ళలేదు చూసుకోండి. ఇది ఇంటర్ప్రిటర్ అండి, కంపైలర్ అనుకోండి, అన్ని చెక్ చేసి ఓకే వ్యాలిడ్ అని పంపిస్తుంది. బట్ ఇంటర్ప్రిటర్ సో ముందే డిఫైన్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఈ పొజిషన్ లో డిఫైన్ అయ్యి ఉండాలి. సో లైన్ 12కి 13కి ఎస్ ఫంక్షన్ ఇస్ డిఫైన్. నౌ ఇట్ హ్యాస్ ద ఫంక్షన్. నౌ at line 14 when the function is called, it already know that this function is there, so it will go and execute. ఇది మనం నేర్చుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ a ఈక్వల్స్ టు 10 అని ముందు డిఫైన్ చేశాక దెన్ యూ కెన్ యాక్సెస్ ద ఏ వాల్యూ అని మనం చూసాం, అంతేనా? అని ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత ఇక్కడ పెట్టగలనా ఏ ఈక్వల్స్ టు 10 అని? సేమ్ అదే అని చెప్పాను నేను. సేమ్ వేరియబుల్ సెల్ డెఫినేషన్ అలాగా ఫంక్షన్ డెఫినేషన్ అలాగా. సో హియర్ ద ఫంక్షన్ అవుట్ ఈస్ కాల్డ్. అందుకే చూడండి నేను అవుట్ ఎక్కడ కాల్ చేస్తున్నా, ఆఫ్టర్ ద ఫంక్షన్ ఇస్ డిఫైన్డ్, బికాస్ ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ ఇట్ విల్ చెక్. సో అట్ line 8 we can call because it has already checked everything in the function in previous lines. If you define this below the function call, it at that time during the interpretation it did not reach the part yet, that's why it will show you error saying it is not defined. So same goes with the inner functions. So when outer function is called, the control goes into outer body. A is 10 declared, okay, print A, yes, it is printed. Now there is a function call, but where is the function? Okay, అందుకే error వస్తుంది. So we should call the functions after they are defined. Output చెప్పండి ఫాస్ట్. అవుట్పుట్ చెప్పండి ఫాస్ట్గా. ఎగ్జాక్ట్లీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే హౌ కెన్ యూ కాల్ ఎ ఫంక్షన్ ఇన్సైడ్ ఇట్ అంటే ఎర్రర్ కాదు, ఇది కైండ్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్ అండి. యూ కెనాట్ సే ఎర్రర్ ఆల్సో, రికర్సివ్ ఫంక్షన్ అనుకోవచ్చు దాన్ని. ఫంక్షన్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ కదా, ఇది ఫంక్షన్ బాడీ, ఇన్సైడ్ ద ఫంక్షన్ ఓన్లీ యు ఆర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఐ థింక్ అది ఇండెఫినెట్ లూప్స్ లోకి వెళ్తుంది అనుకుంటా, ఎర్రర్ అయితే రాదు. మై గాడ్, ఇదేంటిది ఇన్నర్. ఓకే, రికర్సివ్ ఫంక్షన్ కూడా ఎర్రర్ అయితే రావట్లా. లెట్ మీ చెక్ అగైన్. ఓకే, అవుట్పుట్ రావట్లా, ఎర్రర్ రావట్లా. బట్ యాక్చువల్ అయితే మీరు థింక్ చేసిన రాంగ్, ఇన్నర్ రాదు, బికాస్ దిస్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ కాల్. యూ కెనాట్ కాల్ ఫంక్షన్ అట్ దిస్ లైన్. ఇఫ్ యూ కాల్ ఎ ఫంక్షన్ అట్ దిస్ లైన్ ఇట్ విల్ బి లైక్ ఎ రికర్సివ్. అది కూడా వర్క్అవుట్లో, దాన్ని ఏదో తర్వాత చూద్దాం. ద యాక్చువల్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ హియర్ ఇన్ దిస్ ఇండెంటేషన్. చూసుకోండి ఇక్కడ అవుటర్ ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఈ ఇండెంటేషన్ లో స్టార్ట్ అయ్యాయి, అంటే ఇది దాని బాడీ, ఇది ఇండెంటేషన్. సో ఇది ఇండెంటేషన్. హౌ మెనీ స్టేట్మెంట్స్, హౌ మెనీ లైన్స్ దిస్ outer function have? Line number 2, line number 3, line number 4 and line number 6. At the same indentation you have to keep the things. Suppose ఇప్పుడు మనం మిగతా ప్రోగ్రామ్స్ లో చూసాం కదా, where is it, this is a while loop. Inside while loop I have this statement and this statement and this statement. So indentation చూడండి, అక్కడ ఇండెంటేషన్ అనిపిస్తుంది అందరికీ. ఓకే, వాయిస్ అండ్ బ్రేక్ అయితే లెఫ్ట్ అయిపోండి, రికార్డింగ్ చూసుకోండి. తర్వాత ఇఫ్ స్టార్ట్ అయింది, ఆ ఇఫ్ లోపల దాని బాడీ మళ్ళీ, సో ఇండెంటేషన్ మారుతుంది. ఇఫ్ లోపల దీని బాడీ, మళ్ళీ ఈ ఇఫ్ లోపల దీని బాడీ, ఈ ఎల్స్ లోపల దీని బాడీ. అర్థమవుతుందా? సో ఇండెంటేషన్ చాలా ముఖ్యం, చూసుకోండి. ఇంకేమైనా లూప్ ఉందా ఇక్కడ? సో ఇక్కడ ఇఫ్ ఉన్నది, ఇది సమ్ ఎల్స్ పార్ట్ కదా, ఎల్స్ బాడీలో ఫర్ లూప్. ఆ ఫర్ లూప్లో ఈ ఇండెంటేషన్, సేమ్ ఇండెంటేషన్ ఉన్నవని దాని బాడీ. సో ఈ 3. ఇప్పుడు ఇఫ్ లోపల ఈ 2 ఇలాగా. సో ఇండెంటేషన్ చూసుకోండి. సో ద ఫంక్షన్ హ్యాస్ టు బి కాల్డ్ హియర్. ఆఫ్టర్ A is been printed, it will go to line 6. Now the function is called. This is a statement inside outer function. Outer function లో స్టేట్మెంట్ ఇది, ఇన్ ఫంక్షన్ కి కాల్ అయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇన్నర్ అని డిస్ప్లే చేసి బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు 10 అండ్ ఇన్నర్ ఫంక్షన్ అని వచ్చింది.
కాకపోతే ఇందాక ఇక్కడ లోపల కాల్ ఇస్తే అది ఎందుకు అలా వచ్చిందో దాన్ని మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వచ్చాక దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఓకే, ఐ గ్రాంటెడ్లీ టేక్ ఇట్ యాజ్ నో డౌట్స్. ఫైన్. బయట కాల్ చేయట్లేదు కదా, అందుకే అది కాల్ అవ్వలేదేమో సార్ అట. నేను ఏమన్నాను, దాని తర్వాత చూద్దాం అన్నాను కదా, ఇది టైం కాదు దాన్ని చూడడానికి. ఓకేనా ప్రసన్న? ప్రస్తుతానికి ఇన్నర్ ఎలా కాల్ చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి, అది ఎలా పనిచేస్తుంది. అఫ్ కోర్స్ నేను అబ్జర్వేషన్ చూసాం, బట్ ఇట్స్ నాట్ అ రైట్ టైం టు డిస్కస్. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, so can I have any number of inner functions? Of course. So let us say inner function 1, and I'm going to take one more function. I'm going to define one more function. Define inner function 2. Okay, so in this I'll have the same printing statement, but inner function 2 ani. Okay, so I have called inner function 1 and inner function 2. ఇవన్నీ ఇండెంటేషన్ చూసుకోండి, ప్రాక్టీస్ మీరు ల్యాబ్ ఈసారి సిస్టమ్స్ ల్యాబ్ మొబైల్ కంపైలర్లో చిన్న చిన్న చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ 1 ఇన్నర్ ఫంక్షన్ 2 వస్తుంది, ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ 10 ప్రింట్ చేసుకోవచ్చా? ఎస్, హ్యాపీలీ, బికాస్ ఏ బిలాంగ్స్ టు అవుటర్ ఫంక్షన్ ఓన్లీ. ఏ బిలాంగ్స్ టు అవుటర్ ఫంక్షన్, అండ్ దిస్ ఫంక్షన్ అండ్ దిస్ వేరియబుల్ is called in లైన్ 10. లైన్ 3లో కాల్ చేస్తాం, లైన్ 3లో ప్రింట్ చేస్తాం, లైన్ 10లో ప్రింట్ చేస్తాం. సేమ్ బాడీ కదా, నువ్వు ఎక్కడైనా ప్రింట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రింట్ చేసేసుకోవచ్చు. సో నాకు 10 వస్తుంది అవుట్పుట్, తర్వాత ఇక్కడికి వస్తుంది ఫంక్షన్ కాల్ అయింది ఇన్నర్ ఫంక్షన్ 1, తర్వాత 2 కాల్ అయింది ఇన్నర్ ఫంక్షన్ 2, ఇలా. ఓకే, సో రన్ ఇట్. ప్రింట్ అవుట్పుట్ 10 ఇన్నర్ ఫంక్షన్ 1 ఇన్నర్ ఫంక్షన్ 2 10. ఓకే, సపోజ్ ఇక్కడ నేను 2 ఫస్ట్ కాల్ ఇస్తే, ఇది ఈ పాయింట్ కామన్, ఫండమెంటల్స్ రూల్స్ మాత్రం మారు. ద డెఫినేషన్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద కాలింగ్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. సో అన్ని డిఫైన్ చేస్తే అఫ్ కోర్స్ ఇక్కడ ఏంటి పైన డిఫైన్ అయి ఉండాలి, ఆ ఒక్క పాయింట్ ఇక్కడ ఎక్స్ట్రా. ఈ కాలింగ్ ఆర్డర్ మాత్రం ఎలా నేర్చుకోవచ్చు. డిఫైన్ అవ్వడం ఫస్ట్ 1 డిఫైన్ అయింది, తర్వాత 2 డిఫైన్ అయింది, బట్ కాలింగ్ వైజ్ ఫస్ట్ 2 తర్వాత 1. సో ఇది వ్యాలిడ్. ఫస్ట్ ఇన్నర్ ఫంక్షన్ 2, నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ 1. ఓకే, సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఇక్కడ నుండి ప్రోగ్రామింగ్ ఫుల్గా సి అండ్ జావా వచ్చిన వాళ్ళు, అంటే ప్రోగ్రామింగ్ అని కాదు, బాగా ప్రాక్టీస్ ఎక్కువ చేసిన వాళ్ళు, ఐ మస్ట్ సే. వచ్చు అని చెప్పలేము, ఎందుకంటే అందరికీ కాన్సెప్ట్ తెలుసు, బట్ ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు. నేను చెప్పాను, ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు, మీరు మిగతావన్నీ జస్ట్ నెల 2 నెలల్లో నేర్చేసుకుంటారు, మీకు సంవత్సరం అక్కర్లా. సి ఒకటి బాగా వస్తే జావా డెడ్ ఈజీగా వస్తుంది, జావా వచ్చినా నీకు ఏదైనా వచ్చేస్తుంది. సో పైథాన్ నాకు 1 వీక్ పట్టిందండి, జస్ట్ 1 వీక్. నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఏ లాంగ్వేజ్ అయినా వచ్చేస్తుందని. సో మీరు స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళినప్పుడు పైథాన్ నేర్చేసుకుంటున్నారు, అబ్బాయిలకి పైథాన్ వచ్చేస్తుంది నాకు రాదు అనుకున్నా, బట్ నేను ఎవరి అవ్వాలి, ఎందుకంటే నేను బుక్ ముట్టడమే ఆలస్యం. మీరైతే నేర్చుకోవాలి, మీరు ఫ్రెషర్స్ కాబట్టి, బట్ నాకు ప్రోగ్రామింగ్ బాగా అలవాటు ఉంది కాబట్టి బుక్ పట్టుకుంటే వచ్చేస్తుందని నాకు తెలుసు. సో ఏప్రిల్లో మేలో అనుకుంటా, మేలోనే అప్పుడు పైథాన్ క్లాసెస్ చెప్పారు ఏడీసీ వాళ్ళకి, ఇలాగే గూగుల్ మీట్లో. అప్పుడు కూడా వినేవాడిని కాదు, ఆన్ చేసి పడుకుని పోయేవాడిని. కానీ ఇప్పుడు నాకు మీకు చెప్పాలని వచ్చింది కాబట్టి, సో పైథాన్ చెప్దాం అనుకున్నాను. ఒక జస్ట్ అప్పుడు స్టార్ట్ చేసా, సమ్ వెబ్సైట్స్ చూసా, సమ్ వీడియోస్ చూసా, అంతే సెట్ అయిపోయింది. 1 వీక్, జస్ట్ 1 వీక్. సిలబస్ ఫస్ట్ తీసుకున్నాను, మొత్తం లేపిస్తా. సిలబస్ చూడగానే సగం వస్తుంది. ఊప్స్ కాన్సెప్ట్స్ మనకు తెలుసు, అయిపోయింది. ప్రొసీజరల్ ఓరియంట్ కాన్సెప్ట్ తెలుసు, అయిపోయింది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ తెలుసు, అయిపోయింది. జస్ట్ సింటాక్స్లు చూడడమే. అండ్ ఇలాంటివన్నీ అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ అనలైజ్ చేసేయడం ఈజీ. అనలైజింగ్ ఎంతసేపు, ఇప్పుడు సపోజ్ ఇందాక సంథింగ్ ఏదో వచ్చింది, ఫస్ట్ టైం కొంచెం ఎర్రర్ వస్తుంది, అంటే ఏం డౌట్ వస్తుంది, బట్ అనలైజ్ అర్థమైపోద్ది కదా. సో ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్ చూసినా, ఇలాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ చూసినా ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు ఈరోజే ఇస్తాం మీకు ఈ టాస్క్. ఇది మొత్తం చూడండి, లూప్ లోపల లూప్, ఇఫ్ లోపల మళ్ళీ ఎల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లూప్ బిగిన్ అయింది, లూప్ లోపల ఇఫ్, మళ్ళీ ఇఫ్ లోపల ఇఫ్, తర్వాత అందులో ఎల్స్ పార్ట్ లోపల ఫర్లో ఇఫ్, తర్వాత అందులో బ్రేక్, మళ్ళీ ఆ ఫర్కి ఒక ఎల్స్ బ్లాక్. ఇలా ఉంటాయి, కానీ జస్ట్ డెడ్ ఈజీ. ఒక పావు గంట చూస్తే అర్థమైపోద్ది మొత్తం కోడ్. ఎప్పుడు
ప్రాక్టీస్, జస్ట్ ప్రాక్టీస్. సో నిన్న ఎవరో అమ్మాయి అడుగుతుంది, ఎలాగా నాకు రావట్లేదు అని. వస్తుంది, కొంతమందికి 5 minutesలో వస్తుంది, కొంతమందికి 50 minutesలో వస్తుంది. సో ఆ బ్రిలియంట్స్ ఉంటారు చూడండి, దేవుడు అందరికీ మొత్తం అన్ని టాలెంట్ అవడు. సో దేవుడు కొంతమందికి ఈ లెవెల్లో ఐక్యూ పెడితే కొంతమందికి ఈ లెవెల్లో ఐక్యూ పెడతాడు. సో వీళ్ళు 5 minutes ఉంటే చాలు, వీళ్ళు 50 minutes పెట్టాలి. సో మీకు ఆల్రెడీ మూవీస్ చూస్తుంటారుగా, 100%లో అందరూ అంటాడు కదా, నేను ఇంటెలిజెంట్ కాబట్టి 1 hour చాలు, నువ్వు 5 hours చదవాలని. అంతే ప్రాక్టీస్. సో సిస్టమ్స్ లేకపోయినా మొబైల్స్లో ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రామింగ్ ఫుల్ వచ్చిన వాళ్ళు అయితే ఈజీ, నేను చెప్తాను కదా ఈజీ. రాని వాళ్ళ కోసం చెప్తున్నా, ఇది అన్ని చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి ఏంటి ఇవన్న వాళ్ళు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇదే కాదు, ఎనీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను అనుకో ఇప్పుడు నాకు బాగా అలవాటు కాబట్టి కోర్స్ అప్పటి నుంచి అవుతాను కదా, అప్పటి నుంచి ఒక 5 years అనుకుందాం. 5 years ముందంత మనం చదవలేదులే. సో అప్పటి నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి అలవాటు ఉంది కాబట్టి ఎనీ లాంగ్వేజ్ జస్ట్ 1 week కూర్చుంటే అదే పొజిషన్ మీరు వచ్చేస్తారు. ఒక్క లాంగ్వేజ్, జస్ట్ ఒక్క లాంగ్వేజ్, ఈ బేసిక్ కాన్సెప్ట్ చూసుకోండి. మెయిన్గా లూప్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, ఫంక్షన్స్, ఈ 3. లూప్స్, ఇఫ్ స్టేట్మెంట్, ఫంక్షన్. ఎందుకంటే అందులోనే బాడీలో ఉంటాయి కదా, ఒక బాడీలోంచి ఇంకో బాడీలోకి ఎలా వెళ్తుందా ట్రేసింగ్ చేయగలిగితే అంతే మీకు వస్తున్నట్టు ఏ లాంగ్వేజ్ అయినా. ఓకే ఫైన్. సో విల్ లిసన్. సో ఏం చేస్తా, అవుటర్ ఫంక్షన్లోని ఏ లోకల్ వేరియబుల్. ఇప్పుడు నేను ఇన్నర్ ఫంక్షన్లో లోకల్ వేరియబుల్ తీసుకోబోతున్నా. సో లెట్ మీ డిలీట్ దిస్. లిసన్, కొంచెం లేట్ అవుద్ది క్లాస్, చెప్పాను కదా. బిజీ అయిన వాళ్ళు వెళ్ళిపోండి, నో వర్రీస్. వింటామన్న వాళ్ళు ఉండండి. బట్ ఈరోజు ఎలాగైనా ఫినిష్ చేయాలి, ఎందుకంటే 2 days మన వర్క్షాప్లో ఉంటే నేను వర్క్ ఇచ్చే వెళ్తాం, మీకు వర్క్ ఇవ్వాలి. సో ఐ హ్యావ్ అ లోకల్ వేరియబుల్ a equals to 10. So this is a local variable of out. I can use this a inside this outer function. So 3లో యూజ్ చేసా, లైన్ నెంబర్ 3లో యూజ్ చేసా, లైన్ నెంబర్ 7లో యూజ్ చేసా. ఫైన్. వాట్ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ ఇట్ ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్? ఇది వ్యాలిడా ఇన్వాలిడా? సపోజ్ ఇక్కడ అవుటర్ అని రాద్దాం, అవుటర్ తర్వాత ఇక్కడ అవుటర్. అంతే. సో అవుటర్లో కాల్ ప్రింట్ చేస్తున్నా, మళ్ళీ అవుటర్లో ప్రింట్ చేస్తున్నా, ఇన్నర్లో ప్రింట్ చేయొచ్చా? ఎస్, 100% వ్యాలిడ్. ఓ మై గాడ్, నేను చెప్పడం మర్చిపోయా, ఈ ఇన్నర్ అంటే నెస్టెడ్ ఫంక్షన్స్కి నోట్స్ లేదు ఈరోజు, నోట్స్ రాదు. సో మీరు రన్నింగ్ నోట్స్ రాసి ఉండాల్సింది. ఎనివే పాయింట్స్ గుర్తుంటాయి, మీరు తర్వాత రాసుకోండి. సో హియర్ ద థింగ్ ఈస్ యూ కెన్ కాల్, యూ కెన్ యాక్సెస్. సో రాసుకోండి పాయింట్, the variables of outer function can be accessed inside inner function. Okay, rasna. Point raskondi, the variables of outer functions can be accessed inside inner functions. Okay, so అందుకే we are able to access the variable a inside inner function 1. outer function variables అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. రాస్తారా? ఫైన్. బట్ రివర్స్ కాదు. సపోజ్ ఇక్కడ నేను b ఈక్వల్స్ టు 20 ఇచ్చాను అనుకోండి, b ఈక్వల్స్ టు 20 ఇచ్చా, నేను వాడలేను. ఇన్నర్ ఫంక్షన్వి అవుటర్ ఫంక్షన్వి ఇన్నర్ ఫంక్షన్లో వాడచ్చు, కానీ ఇన్నర్ ఫంక్షన్వి అవుటర్ ఫంక్షన్లో వాడలేము. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, పేరెంట్ క్లాస్వి చైల్డ్ క్లాస్లో వాడచ్చు, కానీ చైల్డ్ క్లాస్వి పేరెంట్ క్లాస్లో వాడలేము. సో ఇన్నర్ అని పెట్టి ఇక్కడ బి పెడతా. ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ ద లోకల్ వేరియబుల్ ఆఫ్ ఇన్నర్ క్లాస్ ఇన్ అవుటర్ ఫంక్షన్. క్లాస్ అన్నది ఫంక్షన్. థింగ్ ఐ కెన్ యాక్సెస్. ఓకే, ఏదైతే తప్పు చెప్పాను వినండి, మళ్ళీ చెప్తున్నా. I can access the variables of outer function inside inner function, but you cannot access variables of inner function in outer function. ఎందుకంటే local variable concept, just local variable concept కదా. Here b is local to inner function and this cannot be accessed outside the inner function. అంతే కదా. This is a block, 3 lines. These 3 lines are belonging to inner one. This is one block, and in this block b is declared. So once the control comes out of this block, you cannot access b. Just regular fundamental rules. Sir, b not defined.
చూడండి అవుటర్ సంథింగ్ ఎర్రర్ అది ప్రింట్ అయిపోయి లాస్ట్లో వచ్చింది అవుట్పుట్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, లైన్ నెంబర్ 10. ఓకేనా? సో పాయింట్ ఈస్ యూ కెన్ యాక్సెస్ ద వేరియబుల్స్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్ ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్స్ బట్ కెనాట్ యాక్సెస్ రివర్స్ ఇన్నర్ ఫంక్షన్స్ వేరియబుల్స్ ఇన్ ద అవుటర్ ఫంక్షన్. ఓకే, ఇది పాయింట్. సో తర్వాత టైం లేదు, నిన్న మనం చూసాం కదా గ్లోబల్ ఎలాగా యాక్సెస్ చేయాలి, తర్వాత అవుటర్ ఫంక్షన్ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే ఎలాగా, అవి అవి చెప్పేస్తా వినండి. సో హియర్ I have a equals to 10. With the same name I am going to have a variable in inner function also. So the variable of outer function is a, also the variable of inner function is a. Same names anamata. So if I try to access a comma a, what will be the output? So no wonder ikkada enti ఇన్నర్ ఫంక్షన్లో 10 20 20 వస్తుంది, అవుటర్ ఫంక్షన్లో 10 10 వస్తుంది. సో ఇందులోని పెద్ద ఆశ్చర్యం లేదు, బికాస్ ఏ బిలాంగ్స్ టు అవుటర్ ఫంక్షన్. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో సమ్ ట్విస్ట్ ఉన్నదే, ఒక్క నిమిషం. ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది కదా, అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది, ఓకే ఏ 10 డిఫైన్ అయింది, సో అవుటర్ 10 ప్రింట్ అవుద్ది. తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇన్నర్ ఫంక్షన్ కాల్ వచ్చింది, ఇందులోకి వెళ్ళింది, ఏ 20 డిఫైన్ అయింది. అంటే ఇది లోకల్ వేరియబులా లేక ఈ వేరియబులా అనేది ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ అవుటర్ ఫంక్షన్లోకి వెళ్ళింది, ఏలో 10 స్టోర్ అయింది, ప్రింట్ అయింది. తర్వాత ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయింది, లైన్ నెంబర్ 8. ఇప్పుడు ఇందులోకి వెళ్ళింది ఏ ఈక్వల్స్ 20, అంటే దిస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ద లోకల్ వేరియబుల్ ఆల్ దిస్ వేరియబుల్. ఆబ్వియస్లీ లోకల్ వేరియబులే, ఎందుకంటే అది ఐ గెస్ 2020. సో ఇది కొత్తగా వేరియబుల్ తీసుకుంది, కానీ ఇది 10 వచ్చింది చూసారా, ఇది 10, అవుటర్ది 10 ఉన్నది, మార్లా. చూసుకోండి, నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకోండి, గ్లోబల్ వేరియబుల్స్ ఎలాగా ఇది ఎలాగా. గ్లోబల్ వేరియబుల్స్ అనుకో అఫ్ కోర్స్ సేమా డిఫరెంట్, అంటే అక్కడ గ్లోబల్ అని పెడితే యాక్స్ అయ్యేది, సో గ్లోబల్ గ్లోబలే, లోకల్ లోకలే. అలాగే ఇక్కడ అవుటర్ ఫంక్షన్ వేరియబుల్ 10 అలానే ఉంది, మార్లా. అంటే ఈ ఏ కొత్తగా డిఫైన్ అయింది, న్యూ వేరియబుల్ ఇస్ డిఫైన్డ్ అని రాసుకోవచ్చు మీరు. న్యూ వేరియబుల్ ఇస్ డిఫైన్డ్. మనకి డౌట్ రావచ్చు, అలాగే కదా డౌట్ వచ్చింది, అది దాన్నే పాయింట్ చేస్తుందేమో, వాల్యూ మార్చేస్తున్నామని. వాల్యూ మార్చేస్తే ఇక్కడ 20 రావాలి, మార్చలేదంటే 20 రాలేదంటే ఇది న్యూ వేరియబుల్ అనే. ఓకే, సో లోకల్ వేరియబుల్. నెక్స్ట్, నౌ ఐ వుడ్ లైక్ టు యాక్సెస్ దిస్ వేరియబుల్ హియర్, ఐ వుడ్ లైక్ టు మాడిఫై ఇట్. సో నిన్నట్లాగా నాకు మాడిఫై కావాలి, ఈ వేరియబుల్ కాదు, మాడిఫై చేయాలి అవుటర్ వేరియబుల్. ఫస్ట్ ఇక్కడ ఓకే అవుటర్ ఓకే వాడే, బట్ ఇన్నర్ ఫంక్షన్లో సమ్ అప్డేషన్ కావాలి. సో దీనికి సమ్ అప్డేషన్ లాగా ఊహించుకుందాం, ఇది డిస్ప్లే లాగా, ఇది అప్డేషన్ లాగా. సో ఐ హ్యావ్ టు అప్డేట్ the variable 10 here. That means I would like to access the variable a only, outer variable, outer function variable only, but I would like to update it. సో అప్డేట్ చేయాలంటే ఏంటి, ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 20గా మార్చాలనుకో, it is creating a new variable, it is not updating the outer function variable. సో గెస్ వాట్ ఈస్ ద సొల్యూషన్? నిన్న అనుకో దానికి ఏంటి గ్లోబల్, బట్ ఇక్కడ నో నో నో, గ్లోబల్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్. సో మీరు ఎవరైనా విన్నుంటారేమో అనుకున్నా, హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ న్యూ వేరియబుల్, వేరియబుల్ కాదు, న్యూ కీవర్డ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఆ రిక్వైర్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. I would like to access outer function variable a here. Okay, if I just directly print or directly assign, I mean if I use a equals to a plus b, a plus 10, then ఇదే యాక్సెస్ అవుద్ది. కానీ ఇక్కడ నేను డైరెక్ట్గా 20 సంథింగ్ ఏదో పెట్టాలనుకున్నా అవుటర్ వేరియబుల్కి, అప్పుడు ప్రింట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ 20 అంటే డిఫైన్ అయిపోతుంది, కొత్త వేరియబుల్ లోకల్ వేరియబుల్ ఆఫ్ ఇన్నర్ డిఫైన్ అయిపోతుంది, దీన్ని యాక్సెస్ చేయట్లా. సో హియర్ my requirement is I would like to access this variable and I would like to assign 20 in it. For that we used to have global variable in case of local and global variable concept, but here in case of inner and outer functions, nested functions, global అంటే ఇదండి, ఇది గ్లోబల్, దీనికి మీరు గ్లోబల్ ఇచ్చుకోవచ్చు, బట్ ఇదేంటి లోకల్ వేరియబుల్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎ లోకల్ వేరియబుల్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. ఎవరది మ్యూట్ చేయండి, ఏంటి రేవతి? ఓకే,
సో a ఈక్వల్స్ టు 10 అని ఉంటే if you want to access this variable, you can go with this global concept. Yes, global a అంటే 820 అంటే ఇది మారిపోతుంది, బట్ ఇది గ్లోబల్ కాన్సెప్ట్ కాదు. దేని కాన్సెప్ట్ ఇది? లో nested function concept. So here inside the inner function, if you want to access outer function variable, the keyword is non-local. కరెక్ట్ ఉంది కదా కీవర్డ్? జస్ట్ సింపుల్గా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది, నాన్ లోకల్ ఏ, దట్స్ ఇట్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ బ్లూ కలర్, ఐ డోంట్ నో వై. మేబీ అది వర్షన్ మారినప్పుడు పెట్టారేమో మరి, అందుకే ఎడిట్ ప్లస్ క్యాచ్ చేయలేకపోతుంది అనుకుంటా. ఎనీవే, the keyword is non-local. So non-local represents outer function variable, you can say. అంటే దీనిది కాదు, అవుటర్ది. గ్లోబల్ అంటే కంప్లీట్లీ గ్లోబల్ అండి, ఇక్కడ బయటవి అర్థమవుతుందా? బట్ హియర్ ఏ ఇస్ నాట్ గ్లోబల్, ఏ ఇస్ ఎ లోకల్ వేరియబుల్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. అర్థమవుతుందా? ఏ ఈజ్ లోకల్ వేరియబుల్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్. సో టు యాక్సెస్ ద వేరియబుల్ ఆఫ్ అవుటర్ ఫంక్షన్ ఇన్సైడ్ ఇన్నర్ ఫంక్షన్, అంటే ఇఫ్ యూ వాంట్ మోడిఫై ఇట్, యూ నీడ్ టు యూజ్ లోకల్ నాన్ లోకల్ కీవర్డ్. ఇప్పుడు ఏమవుద్దంటే ఇది మారిపోద్ది. సో నౌ దిస్ a is not a new variable, this is the non-local variable only, that is the variable of outer function only. Now I will get 20 20 and here also 20. ఇక్కడ మారుతుంది, ఇక్కడ ఇప్పుడు 20 వస్తుంది because the value is changed. చూడండి, ప్రీవియస్గా మనకి ఎలా వచ్చింది? 10 20 20 10, బట్ ఇప్పుడు 10. ఓ మై గాడ్, ఇదేంటి సేవ్ చేసానా? ఎస్, 10 20 20 20. ఇప్పుడు మారిపోయింది కదా అవుట్పుట్, ఎందుకంటే నాన్ లోకల్ రిప్రజెంట్స్ outer function variable. సింపుల్ చెప్పేస్తుంది, ఏ అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి లోకల్ వేరియబుల్ ఆఫ్ దిస్ ఇన్నర్ ఫంక్షన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవుటర్ ఫంక్షన్ వేరియబుల్. అలా. ఎనీ డౌట్? నా ఇప్పుడు ఇంకా కాంప్లికేట్ చేద్దాం. ఏ ఈక్వల్స్ టు సమ్ 1000, దిస్ ఇస్ ఏ ఈక్వల్స్ టు 100. నౌ హియర్ ఇవన్నీ రేపు చూడొచ్చు, నాకు తెలిసి టైం లేదు, రేపు చూద్దాంలేండి, వదిలేస్తున్నా. గ్లోబల్ నాన్ లోకల్ అన్ని కలిపి, లేదా ఉంటారా ఒక 9 వరకు? ఫాస్ట్ 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 ఫాస్ట్. ఓకే, లిఖిత ఉంటామంటుంది ఇంకా. ఓకే, సో దీన్ని ఫినిష్ చేద్దాం, ఈరోజు లేపేద్దాం, వినండి. సో నౌ ఐఎమ్ టేకింగ్ సమ్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, దిస్ ఈస్ గ్లోబల్ వేరియబుల్ అండ్ నౌ దిస్ ఈస్ సమ్ బి, ఓ అనుకుందాం, ఇది జి అనుకుందాం, ఇది ఓ అనుకుందాం. నౌ దిస్ ఈస్ లోకల్ టు outer function, local to outer function. Now I am going to take some L equals to 10. This is local to inner function, right? Local to inner. Okay, so tell me, can I use O here? Yes, happily, ఎందుకంటే O belongs to this function only. Now can I use G here? హ్యాపీలీ, ఎందుకంటే జీ గ్లోబల్ కాబట్టి అది ఎక్కడైనా పనిచేస్తుంది, గ్లోబల్. నెక్స్ట్, కెన్ ఐ యూజ్ ఎల్ హియర్? అఫ్ కోర్స్, వై నాట్, ఎందుకంటే అది దాందే కాబట్టి. కెన్ ఐ యూజ్ ఓ హియర్? అఫ్ కోర్స్, ఎందుకంటే మనకి ఇక్కడ చూసాం outer function variables can be used inside inner function. So O is variable of outer function, so it can be accessed inside inner function also. Now third one, can I use G here? Yes, G global కాబట్టి అది ఎక్కడైనా వాడేసుకోవచ్చు. ఓకే, సో కాల్ ద ఇన్నర్ ఫంక్షన్, లెట్ మీ జస్ట్ డిలీట్ ఇట్. అప్పుడు అవుటర్ కాల్ చేసేయండి. అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ అవుటర్ ఓ 10, ఇక్కడ అవుటర్ వేరియబుల్ అని పెడదాం. అవుటర్లో, సరే వదిలేండి, అవుటర్లో ఓ, అవుటర్లో జి. ఇప్పుడు ఇన్నర్లో ఎల్, ఇన్నర్లో ఓ, ఇన్నర్లో జి. ఓకే, సో ఇందులో డౌట్స్ ఏం లేవు, క్లియర్. అవుటర్లో లోకల్ వేరియబుల్ 100 యాక్సెస్ అవుతుంది, గ్లోబల్ వేరియబుల్ జి యాక్సెస్ అవుతుంది. ఇన్నర్లో దాని లోకల్ వేరియబుల్, నాన్ లోకల్ వేరియబుల్, దీన్ని నాన్ లోకల్ అనొచ్చులే, అండ్ జి ఇది ప్రింట్ అవుతుంది. ఇక్కడ దీనికి నాన్ లోకల్ అని ఎందుకు వాడలేదు?
చెప్పండి ఇది ఎందుకు వాడలేదు నాన్ లోకల్ అని డైరెక్ట్గా యాక్సెస్ ఎలా అయిపోతుంది? ఎందుకంటే డిఫరెంట్ నేమ్స్ కదా. సపోజ్ ఇక్కడ ఓ అని ఇస్తే అప్పుడు అది దానికోసం నువ్వు వాడాలి. సపోజ్ ఇక్కడ ఓ ఇస్తే ఇప్పుడు ఇది 10 వచ్చేస్తుంది. ఈ ఓ రిఫ్లెక్ట్ అవ్వదు. ఇంకా చూసుకోండి మల్టిపుల్ పాయింట్స్ నా నోట్స్ లేకుండా ఫాస్ట్ లేపుతున్నా. ఇది డిఫరెంట్ నేమ్ కాబట్టి ఇది ప్రస్తుతానికి ఎల్ఏ కాబట్టి డిఫరెంట్ నేమ్ దాన్ ద అవుటర్ ఫంక్షన్ వేరియబుల్ కాబట్టి నేను హ్యాపీగా వాడేస్తున్నా. ఓకే సారీ. సో ఎల్ ఈజ్ లోకల్ టు ఇన్ అండ్ ఓ ఈజ్ నోవేర్ డిఫైన్డ్ ఇన్సైడ్ ఇన్. సో ఇప్పుడు ఏం చేస్తుంది అవుటర్ ఫంక్షన్లో తీసుకుంటుంది. ఓకే సపోజ్ ఇక్కడ ఓ డిఫైన్ అయిపోతే అప్పుడు దీన్నే రిఫ్లెక్ట్ చేస్తే తప్ప అవుటర్ ఫంక్షన్ డిఫైన్ చేయదు. అందుకని నాన్ లోకల్ ఇప్పుడు వాడలే డిఫరెంట్ నేమ్స్ కాబట్టి. నౌ సేమ్ ఐ వుడ్ లైక్ టు గివ్ సేమ్ నేమ్స్. సపోజ్ ఎల్ అని ఇస్తాను, జీ అని ఇస్తాను, జీ అండ్ జీ పనిచేద్దాం. ఫర్ ప్రస్తుతానికి ఇది ఓ ఉంచు, ఇది ఓ ఉంచు. ఇప్పుడే మనం చేసింది రివైజ్ చేద్దాం. ఓకే సో అవుటర్ ఫంక్షన్ వేరియబుల్ నేమ్ ఇస్ ఓ అండ్ ఇన్నర్ ఫంక్షన్ నేమ్ ఆల్సో ఓ. సో ఇక్కడ నాకు ఏం ప్రింట్ అవుద్ది? ఇక్కడ ఓ అంటే 10 ప్రింట్ అవుద్ది, ఓ అంటే 10 ప్రింట్ అవుద్ది. ఓకే గ్లోబల్ వేరియబుల్ ప్రింట్ అవుద్ది ఎందుకంటే ఇది ఇన్నర్ వేరియబుల్. ఇప్పుడు ఇది ఇన్నర్లో అవుటర్ వేరియబుల్ అని రాస్తున్నా, అయినా కూడా నాకేం ప్రింట్ అవుద్ది? ఇదే ప్రింట్ అవుద్ది. ఇప్పుడు మనం చూసిందే. ఒక్క నిమిషం ఇవన్నీ లేపేస్తున్నా, కొంచెం ఓపి పట్టండి. సో అవుటర్ ఓ 100 సారీ, జీ గ్లోబల్ అవుటర్లో గ్లోబల్ 1000, ఇన్నర్లో లోకల్ వేరియబుల్ 10, ఇన్నర్లో అవుటర్ వేరియబుల్ అంటున్నా బట్ అవుటర్ 1000 ప్రింట్ 100 ప్రింట్ అవ్వలేదు, 10 ప్రింట్ అయింది. ఓకే ఎందుకంటే వెన్ యూ డిక్లేర్ ఓ హియర్ o equals 10 it will consider a new variable and local to in, and whenever you try to access o it will reflect this local variable only, not the global outer function variable. Okay but here if I want to access this outer variable, then what is the keyword? I need to go with non-local. ఇప్పుడు చూస్తుంది non-local o. So now what happens? First ఇది 10 but once it is inside the inner function, this o is being reflected now. Non-local o means it is not a new variable, this is going to be outer function variable only. So outer function variable అవుద్ది. సో 10 వస్తుంది బయట ప్రింట్ చేస్తే కూడా ఇప్పుడు 10 వస్తుంది. ఇందులో మనం చూస్తుంది. ఓకే ఇప్పుడు నేను మూడింటికి సేమ్ నేమ్ ఇస్తా. ఇది జీ. నేను ఎగ్జాంపుల్ సమ్ అటు ఇటుగా చెప్తున్నాం, ఎనీవే మీరు అనలైజ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. సో 3 వేరియబుల్స్ జిఏ. ఇప్పుడు బయట కూడా ప్రింట్ చేస్తా, ప్రింట్ జీ గ్లోబల్ వేరియబుల్. ఓకే ఇనిషియల్లీ ఫస్ట్ లెట్ మీ ప్రింట్ గ్లోబల్ వేరియబుల్ హియర్, కాపీ పేస్ట్ ఇట్. సో గ్లోబల్ ఫస్ట్ 1000 ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ అవుట్ ఈస్ కాల్డ్ ఇన్సైడ్ అవుట్ జీ ఈక్వల్స్ టు 100. ఓకేనా జీ ఈక్వల్స్ టు 100 అని పెట్టా. సో ఇక్కడ జీ అని ఇస్తే ఎంత ప్రింట్ అవుద్ది? 100 ప్రింట్ అవుద్ది రైట్. సార్ అది ఏంటి? దీని వేరియబులే. సపోజ్ లెట్ మీ నాట్ కాల్ ఇన్నర్ ఫంక్షన్, ప్రస్తుతానికి ఇన్నర్ ఫంక్షన్ కాల్ చేయను. అవుట్పుట్ గెస్ చేయండి. చూడండి మళ్ళీ లైన్ చూపిస్తున్నా. ఫస్ట్ జీ ప్రింట్ అయింది 1000 వస్తుంది, తర్వాత అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది. ఎస్ అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది, జీ ఈక్వల్స్ టు 100 ఉంది, అది 100 ప్రింట్ అవుద్ది. అంతే ఫంక్షన్ బయటకు వస్తుంది, మళ్ళీ కాల్ అవుతుంది. సో ఎంత వస్తుంది? కన్ఫ్యూజ్ అవుతున్నారు బాబు. 1000 100 100 అంటుంది. నో 1000 100 1000 వస్తుంది. మొత్తం లేపేస్తున్నావు. మామూలుగా ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ లేదు, ఫస్ట్ జీ 1000 ప్రింట్ అవుద్ది, అవుటర్ ఫంక్షన్ కాల్ అయింది, వెళ్ళింది జీ ఈక్వల్స్ టు 100, ఆ 100 ప్రింట్ అవుద్ది. బయటకు వచ్చాక మళ్ళీ జీ ప్రింట్ చేస్తున్నా. సో నాకు ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి? ఇన్నర్ ఫంక్షనే లేదు అసలు, నిన్న చూసిన కాన్సెప్టే. 1000 100 1000 ఎగ్జాక్ట్లీ ఇది ఆన్సర్. 1000 100 1000 మళ్ళీ
మళ్ళీ 1000 వస్తుంది. ఓకే, 1000, 100,000. ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ అని మెన్షన్ చేయలేదు, సో అది లోకల్ వేరియబుల్ టు జిఏ తీసుకుంటుంది, ఇది రిఫ్లెక్ట్ అవట్లా. అర్థమైందా? ఒకవేళ ఇక్కడ గ్లోబల్ అని పెడితే అప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవుద్ది. సో ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది, నిన్నటి కాన్సెప్టే కదా ఇది, రైట్? ఫైన్. సో ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ తీసుకుంటా. ఇన్నర్ ఫంక్షన్ లోపల ఇప్పుడు నేను ఇక్కడ గ్లోబల్ అని వేరియబుల్ తీసుకుంటా. గ్లోబల్ జీ, ఇక్కడ జీ ప్రింట్ చేస్తా. ఈ రెండు ప్రింట్ చేయను. ఓకే, సో ఇన్నర్ ఫంక్షన్ లో గ్లోబల్ జీ అని తీసుకున్నా, దాన్ని ప్రింట్ చేస్తున్నా. ఆఫ్ కోర్స్ జీ ఈక్వల్స్ టు సమ్ 10 మార్చేస్తా. 10 ప్రింట్ అవుద్ది. ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? ఇన్నర్ కాల్ చేయాలి కదా. చూడండి, ప్రింట్ జీ 1000 అవుటర్కి వెళ్ళింది, సమ్ జీ 100. ఓకే, 100 ప్రింట్ అయింది. తర్వాత ఇన్నర్ ఫంక్షన్ కాల్ అయింది, ఇందులోకి వెళ్ళింది, గ్లోబల్ జీ అంటుంది. సో 10 మారిపోయింది, 10 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఏం ప్రింట్ అవుద్ది? లాస్ట్ లైన్ చెప్పండి చాలు. లాస్ట్ లైన్, ఎస్ 10, దట్స్ ఇట్, అంతే. సో లాస్ట్లో 10. ఓకే, సో ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఏం లేదు, ఎనీవే మనం రేపు చూద్దాం. ఇప్పుడు టైం కూడా లేదు, నేను త్వరగా ఇప్పించాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నా. ఇప్పుడు నేను రేపు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి దీన్ని కవర్ చేస్తా.